మహాకవి గురజాడ అప్పారావు గారు ఏనాడో చెప్పారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ జనాభా గల దేశంగా వర్ధిల్లబోతోంది. 2023 మిడ్ కల్లా అంటే బై జూన్ కల్లా మనం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా వర్ధిల్లబోతున్నాం. చైనాను కూడా వెనక్కి నెట్టేసి మన పాపులేషన్ 142.86 కోట్లు కాబోతోంది. మనం చూస్తే చైనాలో ఈ ఏడాది మిడ్ కల్లా 142.57 క్రోర్స్ ఉంటే భారతదేశంలో 142.86 క్రోర్స్ ఉండబోతోందంట. మనం చూస్తే కనుక 2050 నాటికి భారతదేశ జనాభా 166 కోట్లు కాబోతోంది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా డాష్ బోర్డ్ ప్రకారం భారతదేశం అతి త్వరలో అత్యధిక జనాభా కల దేశంగా మారబోతోంది. చూస్తే మనకంటే చైనాలో రాబోయే టైంలో అంటే వచ్చే 2-3 నెలల్లో 29 లక్షల మంది జనాభా తక్కువ ఉండబోతున్నారనమాట. చైనా, భారత్ ఈ దేశాలతో మనం చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ భారత్ రాబోతుంది, రెండో చైనా. ప్రపంచంలో జనాభాలో 3వ స్థానంలో అమెరికా 34 కోట్లతో ఉండబోతోందంట. కొంతకాలంగా చైనాలో జనాభా పెరుగుదల రేట్లు గణనీయంగా తగ్గుతున్నాయి. భారతదేశంలో కొంతమేరకు జనాభా పెరుగుదలలో క్షీణత కనిపించినా చైనాలో ఎక్కువ క్షీణత కనిపించింది. సో ఐక్యరాజ్య సమితి యుఎన్ యొక్క పాపులేషన్ ఫండ్, దాన్ని UNFPA అంటాం, వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023 రిలీజ్ అయింది. దాని ప్రకారం ఇండియా పాపులేషన్ మిడ్ ఈ సంవత్సరం మధ్యలో కల్లా 142.86 కోట్లు ఉండబోతుంది. చైనా పాపులేషన్ 142.57 కోట్లు ఉండబోతుంది. అదేవిధంగా 2050 కల్లా భారతదేశం పాపులేషన్ 166.8 కోట్లు ఉండబోతోంది. చైనా 131 కోట్లు మాత్రమే ఉండబోతుంది. అంటే దాదాపు చైనా కన్నా 35 కోట్లు 36 కోట్ల మంది జనాభా 2050 కల్లా భారతదేశంలో ఎక్కువ ఉండబోతున్నారు అనమాట. సో ఆల్రెడీ లాస్ట్ ఇయరే వరల్డ్ పాపులేషన్ రివ్యూ వాళ్ళు జనవరి 2023 కల్లా ప్రపంచంలో ఎక్కువ జనాభా భారతదేశంలో ఉంటుందని చెప్పారు. అదేవిధంగా గత నవంబర్లోనే అంటే 2022 నవంబర్లోనే ప్రపంచ జనాభా 800 కోట్లు దాటింది. దాదాపు యాజ్ ఆన్ డేట్ 804 కోట్లు ప్రపంచ జనాభా ఉంటుందంట. సో దాని తర్వాత 15 to 64 అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్, భారతదేశ జనాభాలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 68% మంది ఉన్నారు. చైనాలో 69% మంది ఉన్నారు. వరల్డ్లో ప్రపంచంలో చూసుకుంటే 15 నుంచి 64 మధ్య ఉన్న వాళ్ళు 65% మంది ఉన్నారు. అదేవిధంగా ఇండియాలో TFR సగటు సంతాన ఉత్పత్తి రేటు, టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇండియాలో 2 ఉంది, చైనాలో 1.2 ఉంది, వరల్డ్లో 2.3 ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చైనాలో పిల్లలు తక్కువ మంది పుడుతున్నారు, భారతదేశంలో 2 ఉంది. అంటే చైనాలో క్షీణత ఉంది, ఇండియాలో క్షీణత ఉంది. చైనాలో ఎక్కువ క్షీణత ఉంది కాబట్టి 2050 కల్లా చైనా జనాభా ఇండియా కన్నా 30 కోట్లు తక్కువ ఉండబోతుందంట. అదేవిధంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే మనకు స్వతంత్రం వచ్చిన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉండేది? 32-33 ఏళ్ళ కల్లా దాదాపు సగం మంది చచ్చిపోయేవాళ్ళు అనమాట. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యావరేజ్ 32-33 ఉండేది ఆ టైంలో. భారతదేశంలో ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత తెలుసా? ఆరోగ్య ప్రమాణాలు, మెడిసిన్స్, ఫుడ్ ఇన్ని అవైలబిలిటీ ఉండటం వల్ల మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సగటున 72.5. సగటు భారతీయుడు 72 సంవత్సరాలు, 72.5 సంవత్సరాలు బతుకుతున్నాడు. సగటు చైనీయుడు 79 సంవత్సరాలు బతుకుతున్నాడు. ప్రపంచంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 73.5 అనమాట. సో ఇంకొంత మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగే అవకాశం ఉంది. మనం చూస్తే స్కాండినేవియన్ దేశాల్లో బాగా అభివృద్ధి చెందిన హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్ ఉన్న దేశాల్లో నెదర్లాండ్స్ కానీ ఈ దేశాల్లో కనుక మనకి డెన్మార్క్లో వీటన్నిటిలో చాలా ఎక్కువ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది. భారతదేశంలో 72.5 ఉంది, ఇంకా పెంచుకోవచ్చు అనమాట. సో బ్రిక్స్ దేశాలతో కంపారిజన్ చూసుకుంటే భారతదేశ జనాభా ఇండియా అయితే 142.86 కదా నేను చెప్పాను, 142 కోట్ల 86 లక్షల మంది. చైనా 142 కోట్ల 57 లక్షల మంది. బ్రెజిల్ జనాభా 21 కోట్ల 64 లక్షల మంది. రష్యా జనాభా చూడండి, టెరిటరీ ఎంత పెద్దదో, జనాభా 14 కోట్ల 44 లక్షల మంది. సౌత్ ఆఫ్రికా 6 కోట్ల 4 లక్షల మంది. అదే ఫర్టిలిటీ రేట్, సంతాన ఉత్పత్తి రేషియో చూసుకుంటే కనుక మనం ఇండియా సగటున 2 ఇద్దరు సంతానం అనమాట. చైనా 1.2, బ్రెజిల్ 1.6, రష్యా 1.5, సౌత్ ఆఫ్రికా 2.3. సౌత్ ఆఫ్రికా ఇండియా కన్నా ఎక్కువ ఉంది బ్రిక్స్లో. ఇతన్నిట్లో TFR ఇండియానే ఎక్కువ ఉంది అనమాట. అదేవిధంగా గతంలో కూడా చూసుకుంటే ఈ దశాబ్దం చివరికి అంటే
చివరికి దశాబ్దం చివరికి అంటే 2030కి భారత్ జనాభా చైనా జనాభాను మించుదని అంచనా వేశారు. కానీ ఇప్పటికే దాదాపు అయిపోయే ఉంటుంది, ఈ మిడ్కల్లా అయిపోద్ది. ఇప్పటికే భారత్ జనాభా చైనాను అధిగమించేసిందని చెప్పొచ్చు. సో ఇంతకుముందు అంచనాల ప్రకారం 2030కి అవుతుంది అనుకున్నారు, కానీ అంతకంటే ఫాస్ట్గా చాలా క్విక్గా 7 సంవత్సరాల ముందే అయిపోతుంది అనమాట. మరి ఈ అధిక జనాభా భారతదేశానికి వరమా శాపమా? ఇక్కడ మనం ఒక విషయం చర్చించుకోవాలి. డెమోగ్రఫిక్ డివిడెండ్. జనాభాలో యువ జనాభా పెరగటం వల్ల కలిగే లాభాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. భారతదేశంలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 68% మంది ఉన్నారు. వీళ్ళని కనుక మనం చక్కగా వాడుకుంటే వాళ్ళకి విద్య, ఆరోగ్యం, న్యూట్రిషన్, పౌష్టికాహారం, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వీళ్ళని మానవ వనరులుగా వాడుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు సృష్టించగలిగితే మన ఆర్థిక వృద్ధికి వాళ్ళు తోడ్పడతారు. కానీ డెమోగ్రఫిక్ డివిడెండ్ తర్వాత వచ్చే స్టేజ్ డెమోగ్రఫిక్ డెఫిషిట్. అంటే జనాభాలో డిపెండ్ అయ్యే వాళ్ళు, వృద్ధులు ఎక్కువ మంది పెరుగుతారు. అలానే మనం గమనిస్తే కొన్నిసార్లు డెఫిషిట్ ఎక్కువ మంది పిల్లలు పెరిగినా డెఫిషిట్ రావచ్చు, పని చేసే వాళ్ళు లేకపోతే. సో మనం డివిడెండ్ కనుక సరిగ్గా రీప్ చేయలేకపోతే, అంటే ఈ అడ్వాంటేజ్ మనం తీసుకోలేకపోతే వచ్చే 20-30 సంవత్సరాల తర్వాత డెఫిషిట్ని మనం అస్సలు పూరించలేం అనమాట. ఇది చాలా పెద్ద ఇష్యూ అనమాట. అప్పుడు జీరియాట్రిక్ కేర్ అంటే వృద్ధులకు పెన్షన్లు ఇవ్వటం, వాళ్ళ ఆరోగ్య సమస్యలు అన్నీ మనకు చుట్టుముట్టేస్తాయి. సో మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. డెమోగ్రఫిక్ డివిడెండ్లో మేజర్ థింగ్ స్కిల్ డెవలప్మెంట్. భారతదేశంలో అస్సలు స్కిల్ ట్రైనింగ్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇలాంటివి చాలా వచ్చి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన వచ్చినాయి. భారతదేశంలో ఈవెన్ 5% కూడా ప్రాపర్గా స్కిల్ వర్క్ ఫోర్స్ లేదనమాట. సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇమీడియట్గా స్కిల్స్ పెంచడం. ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లోకి వచ్చేసాం అనమాట. తర్వాత ఉత్తరప్రదేశ్, బీహార్లో చాలా యూత్ పాపులేషన్ ఉంది. పంజాబ్, కేరళలో ఏజింగ్ పాపులేషన్, వృద్ధులు అవుతున్న జనాభా పంజాబ్, కేరళలో ఎక్కువ ఉంది. యూపీ, బీహార్లో యువ జనాభా ఎక్కువ ఉందన్నమాట. సో రీజనల్ వేరియేషన్స్ కూడా బాగా ఎక్కువ కనబడుతున్నాయి. అంటే భారతదేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలో సంతాన ఉత్పత్తిలో కానీ ఏజ్ స్ట్రక్చర్స్లో కానీ చాలా తేడాలు కనిపిస్తున్నాయి అనమాట. ఇది చెప్పాను కదా, యూపీ, బీహార్లోనేమో యువ జనాభా, పంజాబ్, కేరళలో వృద్ధ జనాభా. సో చాలా పెద్ద దేశము, చాలా ప్రాంతీయంగా తారతమ్యాలు ఉన్న దేశం కాబట్టి అన్నిటికీ ఒకటే ఫార్ములాస్ కూడా చేయలేం. కొన్ని చోట్ల స్కిల్స్ ఎక్కువ అవసరం అవుతాయి, కొన్ని చోట్ల పాపులేషన్ కంట్రోల్ సిస్టమ్స్ ఎక్కువ అవసరం అవుతాయి, కొన్ని చోట్ల వృద్ధ జనాభా జీరియాట్రిక్ కేర్ ఎక్కువ అవసరం వస్తుంది, కొన్ని చోట్ల యువ జనాభాకి ఎంప్లాయ్మెంట్ సృష్టించడం ఎక్కువ అవుద్ది. అంటే బెటర్ టు గో ఫర్ రీజనల్ స్పెసిఫిక్ అప్రోచ్ కూడా కొంత తీసుకుంటే మంచిది.